మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు. కానీ సగం ధరకే. అవును. మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. కొన్ని క్యాన్సర్స్ వెన్ దే ఆర్ వెరీ స్మాల్, అంటే చిన్నగా ఉన్నప్పుడు మనం నీడిల్తో కూడా బర్న్ చేస్తాం. అంటే సర్జికల్గా చేయకుండా ఆర్ఎఫ్ఏ అని, మైక్రోవేవ్ అని ఏం చేస్తామంటే బయాప్సీ చేసినట్టుగానే చిన్న నీడిల్ ఆ లివర్ క్యాన్సర్లో ఆ నీడిల్ వేసేసి ఆ క్యాన్సర్ ఉన్నంత వరకు మనం ఆ నీడిల్ ద్వారా దాన్ని బర్న్ చేస్తాం. బయాప్సీ లాగానే అల్ట్రాసౌండ్ స్కాన్లో చూసుకుంటూ చిన్న అనెస్థీషియా ఇచ్చేసి లివర్లో ఉండే ట్యూమర్ని బర్న్ చేస్తాం. వీటినే ఆర్ఎఫ్ఏ అబిలేషనే కానీ మైక్రోవేవ్ అబిలేషనే కానీ అంటూ ఉంటాము. సో ఇది ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్స్ ఇవి. సో ఇవి ఓన్లీ వెన్ ద క్యాన్సర్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు అ సర్టెన్ పార్ట్. అది ఈ ఆర్ఎఫ్ఏ కానీ మైక్రోవేవ్ కానీ మనం లంగ్ క్యాన్సర్స్కి, తర్వాత లివర్ క్యాన్సర్స్కి, తర్వాత కిడ్నీ రీనల్ క్యాన్సర్స్కి, ఇలా తర్వాత థైరాయిడ్ కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్గా వచ్చింది. మైక్రోవేవ్ అబిలేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అనమాట. థైరాయిడ్ లీజన్స్ అంటే క్యాన్సరస్ లీజన్స్ కాకుండా బినైన్ లీజన్స్. కొందరికి పేషెంట్స్ థైరాయిడ్లో బాగా స్వెల్లింగ్తో వస్తారు. సో వచ్చినప్పుడు దాంట్లో వాటర్ ఉందని కానీ లేకపోతే బినైన్ గడ్డ ఉందని కానీ తీయాల్సి వస్తుంది. సో ఆ సర్జరీని అవాయిడ్ చేయడానికి మనం చిన్న నీడిల్ వేసేసి ఆ నీడిల్ ద్వారానే ఓపీ బేసిస్లో చిన్న అనెస్థీషియా ఇచ్చేసి, లోకల్ అనెస్థీషియా ఇచ్చేసి ఆ నీడిల్ వేసి ఆ థైరాయిడ్ లీజన్ని, ఓకే, ఆ గడ్డని మనం బర్న్ చేయవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్. పేషెంట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఒక సర్జరీ అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. అనెస్థీషియా, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉండవు అనమాట. సో ఇలానే క్యాన్సర్ థైరాయిడ్కే కానీ లేకపోతే బ్రెస్ట్లో కూడా ఇలాంటి నీడిల్ వేసి బర్న్ చేయొచ్చు. తర్వాత లంగ్స్లో, కిడ్నీస్లో, లివర్లో, సో ఇలా వేరియస్ ప్లేసెస్లో ఈ నీడిల్ వేసి బర్న్ చేసే టెక్నాలజీని మైక్రోవేవ్ అబ్లేషన్ కానీ లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ అంటాం అన్నమాట.